కలర్ తండకు ఇది 3 సంవత్సరాల నుంచి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. రెవెన్యూ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఆర్డీఓలు కానీ, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ అందరూ మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. దయచేసి ఇక్కడ రోడ్డు రావద్దని, మా గిరిజల భూమి ఎక్కడ పోయినా మాకు గిరిజల భూమి పోతుంది, మాకు ఇల్లులు పోతున్నాయి, భూమిలు పోతున్నాయి. మా బిడ్డలకి కట్నం కింద మేము భూమి రాసి ఇచ్చినాం. ఇప్పుడు భూమి పోతే వాళ్ళు కూడా వస్తున్నారు. మాకు ఇక్కడ లేదు, బతకడానికి లేదు. ఉన్నాయి 5 గుంటలు 6 గుంటలు భూమి ఉన్నాయి మాకు, దీనికన్నా ఎక్కువ లేదు. ఈ భూమి కూడా పోతే మా పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఏం చేయాలి మేము అర్థం కావట్లేదు. ఎక్కడ పోయినా కానీ కమిషనర్ దగ్గర కూడా పోయినాం, ఢిల్లీ దాకా కూడా పోయినాం. ఎక్కడ పోయినా మాకు న్యాయం జరుగుతలేదు. మా ఎస్టీ వాళ్ళని కింద తొక్కేస్తున్నారు. మాకు ఏం చేయాలి? మాకు ఈ చావు తప్ప మాకు వేరే మార్గం లేదు. దయచేసి ఇప్పుడు సర్వే ఇంత బలవంతంగా రాత్రిపూట 4 గంటల సోపున వచ్చి పండుకున్న వాళ్ళకి వచ్చేసి రాత్రి మంచం మీద ఆడోళ్ళు మోగోళ్ళు అందరు కలిసి పోలీసు వాళ్ళు మాకు ఏ మంచం మీద పండుకుంటే అట్లనే తీసుకొని పోయినారు, పోలీస్ స్టేషన్లో పెట్టినారు. ఇప్పుడు సర్వే అయిపోయినప్పుడు ఇప్పుడు తీసుకువచ్చి మాకు ఇక్కడ ఇడిచిపెట్టిపోయినారు. మేము ఏం చేయాలి సార్? ఇట్లా ఎందుకు చేసినారు? మేము చావాలా బతకాలా అంటే మీ ఇష్టం, మీరు ఏమైనా చేసుకోండి, మా డ్యూటీ మేము చేసిపోతున్నాం, మాకు సంబంధం లేదు. 2 మందు తాగినారు. నిన్న 4 రోజుల క్రితం ఒక ఆయన హాస్పిటల్లో ఉన్నాడు, ఇంకా సావు బతుకులో ఉన్నాడు. ఇంకో లేడీస్ నేనే కూడా చావు బతుకులో ఆత్మహత్య చేసుకుంటే అందరు పోలీసు వాళ్ళు పట్టుకోపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి సూది వేయించుకొని బీపీ ఎక్కువ అయిపోయింది, నాకు కింద పడిపోయినా కొంచెం మందు తీసుకుంటే వాళ్ళు తీసుకుపోయి మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినారు. ఇప్పుడు రారమ్మా, ఏం టెన్షన్ పడకండి చెప్పిపోయినారు. మళ్ళీ రాత్రిపూట వచ్చి మాకు పండుకునే టైంలో వచ్చి డోర్ కొట్టినచ్చు, ఏదో చుట్టాలు వచ్చినట్టు డోర్ కొట్టేసి మాకు రాత్రి తీసుకొని డౌన్లో తీసుకుపోయి కూర్చోబెట్టి ఇది సర్వే చేస్తారు, ఇది కరెక్ట్ కాదు. దయచేసి మాకు న్యాయం జరగాలని న్యాయం కోరుకుంటున్నాం. మేము ఇంకా ఏం కోరుకుంటలేము. దయచేసి మీకు సాయం చేయండి, ఇది ఒక సాయం చేయండి. తండ మధ్యలో ఉన్నది. ఆల్రెడీ కలెక్టర్ ఆఫీస్కి ఇచ్చేసినాం. మేము కలెక్టర్ ఆఫీస్కి 5 ఎకరాల భూమి అన్నారు, ఇప్పుడు 50 ఎకరాల భూమి గుంజుకున్నారు. మధ్యలో మాకు తండకు రోడ్డు ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడుది కాదు ఇల్లు, ఎప్పుడుదో మా తాత ముత్తాతల భూమి మీద ఇల్లు కట్టుకుంటే రోడ్డు వచ్చింది. రోడ్డు వస్తే ఇప్పుడు ఇల్లు మొత్తం పలగొట్టిపోయినారు. ఆ పరిస్థితిలో మేము ఎక్కడ కట్టుకోవాలి? ఇప్పుడు ఎక్కడ ఉండాలి? మేము ఉండే పరిస్థితి లేదు. మేము సావైనా చేస్తాం కానీ మేమైతే రోడ్డుకి మేము ఇది ఏ దానికి సిద్ధంగా లేవు. మేము గిరిజలేము కాబట్టి మేము చచ్చిపోతాం. అప్పుడు మీరు రోడ్ తీసుకోండి, మీకు ఏమైనా తీసుకోండి, మీకు మేము అడ్డు రాము. దయచేసి మీరు ఒక పెద్ద మనసుతోటి చేసి కొంచెం మా మీద జాలి పడేసి మాకు రోడ్ ఇక్కడి నుంచి రాకుండా చూడండి. మేము ఇదే కోరుకుంటున్నాం మీకు. దయచేసి రేవంత్ రెడ్డి నువ్వు వచ్చినావు అయ్యా, నువ్వు మంచిగా సీటు మీద కూర్చున్నావు, మాకు తొక్కుతున్నావు. నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు అయ్యా? నువ్వు ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే గోస, ఇప్పుడు కూడా నువ్వు ఉన్నప్పుడు ఇదే గోస. నీకు దమ్ము ఉంటే వాడిని చేసిన ఆయన తీసిన రోడ్డుకి తీయకు. నువ్వు ఆయన దొంగలు అన్నారు కదా, మరి నువ్వు ఎందుకు ఆయన దారి పడుతున్నావు? నీకు ఉంటే నువ్వు వేరే తీసుకో ఇంకా, కానీ ఆయన తీసిన రోడ్డుకి నువ్వు ఎందుకు తీస్తున్నావు అయ్యా? ఆయన మంచిగా చేస్తున్నాడు, ఆయన దొంగ అన్నాడు కదా. నువ్వు కూడా ఇప్పుడు అదే దోవలో ఎందుకు పోతున్నావు? మున్సిపాలిటీ ఉన్నది కదా, మున్సిపాలిటీ అవతల నుంచి 5 కిలోమీటర్ల నుంచి తీయాలని మేము కోరుకుంటున్నాం అయ్యా. ఇదే నీకు చెప్తున్నావు, నమస్కారం చేస్తున్నావు అయ్యా. నీకు దండం పెడుతున్నావు. మాకు పిల్లలు గిల్లలు అన్నీ ఉన్నారు, మాకు ఇదే ఉన్నది, మాకు ఉన్నది. మాకు ఎట్లా పోవాలి? మేము ఎట్లా చేయాలి? మేము ఎగ్జామ్ చేస్తే బతకటోళ్ళు, మాకు పంట లేకుంటే బతకలేము. మేము ఏం చేయాలి అర్థమైతే లేదు. మాకు అన్నం తింటలేవు, ఏం తింటలేవు. మా పరిస్థితి ఏందో మీరు చూసిన వాళ్ళు మీరైనా కొంచెం మనసు చేసుకొని కొంచెం పెద్ద మనసుతోటి మాకు న్యాయం చేయాలని మేము గిరిజనులు మొత్తం కోరుకుంటున్నాం అయ్యా. మీకు నమస్కారం చేస్తున్నాం. ఓలిగొండ టు భద్రాచలం వెళ్ళే 930 నేషనల్ హైవే రోడ్డు సర్వే విస్తీర్ణంలో భాగంగా కావాలని 2017 నుంచి ఇప్పటి వరకు సర్వేలు అంటూ అక్కడ శంకర్ నాయక్ ల్యాండ్ చుట్టూ తిప్పి దాన్ని కాపాడుకుంటానికి అటు తిప్పారు. ఇక్కడికి వచ్చే వరకు హరిప్రియ వెంచర్ క్రాస్ చేయడానికి ఇక్కడ తప్పించారు. ఫస్ట్ చేసిన అలాజ్మెంట్ వదిలిపెట్టారు, సెకండ్ వదిలిపెట్టారు, థర్డ్ వదిలిపెట్టారు, 4th అలాజ్మెంట్ ఇప్పుడు ఫైనల్ చేసినాం అనుకుంటూ మళ్ళీ సర్వేకి వచ్చి మా లంబాడి సోదరులది భూములు అటు కలెక్టర్ ఆఫీసు గుంజుకున్నారు, అక్కడ మెడికల్ కాలేజీ గుంజుకున్నారు, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇటు నేషనల్ హైవే సూర్యాపేట నర్సంపేట పోయేది గుంజుకున్నారు. ఇప్పుడు హైదరాబాద్ టు భద్రాచలం పోతుందని దీనికి ఇప్పుడు మళ్ళీ సర్వే 150 ఫీట్లు అనుకుంటూ ఇప్పుడు మళ్ళీ సర్వేలు చేస్తారు. దీన్ని ఇదే కొనసాగించుకుంటూ మా ఎస్టీ సోదరులని నిండా ముంచుకుంటూ మళ్ళీ వచ్చిన గిరిజన యూనివర్సిటీ కూడా మళ్ళీ మా లంబాడి సోదరులదే బండిలో భూములు లాక్కుంటూ ఈ విధంగా వాళ్ళ లంబాడి సోదరులకు అన్యాయం చేసుకుంటూ దీన్ని సర్వేని అలాజ్మెంట్ మార్చి మున్సిపాలిటీ తీర్మానం ఉంది 5 కిలోమీటర్ల తర్వాతనే అనేది ఒక తీర్మానం కూడా మున్సిపాలిటీ వాళ్ళు చేసిండ్రు. దాన్ని కూడా పాటించకుండా పోలీసు వాళ్ళని పెట్టి 300-400 మంది పోలీసు వాళ్ళని పెట్టి బలత్కరంగా 4 గంటల రేత్రి వచ్చి అందరినీ ఆడ మొగ తేడా లేకుండా
ఎత్తుకపోయి స్టేషన్లలో పెట్టి సర్వే చేసుకోవడం ఇది దుర్మార్గమైన పని. దీనికి ఎంత దూరమో పోయి గడ్కరీ దానికి లెటర్లు పెట్టినాం, ఎమ్మెల్యే గారికి పెట్టినాం, ఎంపీ గారికి పెట్టినాం, వెంకటరెడ్డి గారు మినిస్టర్కి పెట్టినాం, బండి సంజయ్ గారికి పెట్టినాం, హుస్సేన్ నాయక్ గారికి పెట్టినాం. ఆఖరికి నిన్నగాక మొన్న సీఎం గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ అలాట్మెంట్ 4వది కరెక్ట్ కాదు. ఫస్ట్ చేసింది బాగానే ఉంది, లాస్ట్కు 5 కిలోమీటర్ల తర్వాత చేసింది బాగానే ఉంది. ఇది కావాలని కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నందుకు మా భూములన్నీ లాక్కొని మమ్మల్ని నిండా దొక్కడానికి ట్రై చేస్తారు. వాళ్ళు పెట్టిపోయిన జీవోని వీళ్ళు మా చేతులు ఏం లేదని ఇప్పుడున్న ఎంపీ ఎమ్మెల్యే కూడా చేతులు ఎత్తేస్తారు. దీన్ని పునర్పరిశీలించి కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ నేషనల్ ఎన్హెచ్కి సంబంధించిన అధికారులు కానీ దీన్ని పునరాలోచించి 5 కిలోమీటర్ల తర్వాత వేయాలని మా రైతుల పక్షాన, మా ఎస్టీ సోదరుల పక్షాన మేము తమ ద్వారా మీడియా ద్వారా కలెక్టర్ గారికి అందరికీ అధికారులకు విన్నవించుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.